135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎవరైతే వారు వచ్చి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తారు. ఆ సమయంలో కొంతమందికి పూలకుండల మీద పడడం జరిగింది, కొంచెం గాయాలు వేయడం జరిగింది. ప్రస్తుతం ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి తనపైన కూడా పూలకుండి మొత్తం పడి కొంత భయంకరంగా దాడి జరిగినటువంటి పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్నారు. భయ్య, మీ ఎంతమంది వచ్చారు? మీ పైన ఏం జరిగింది? 60 మంది. ఏం జరిగింది? మీ పైన దాడి జరిగింది? దాడి జరిగినట్టే కదా మరి. గ్లాస్ ఇది చేసిండ్రు, మనకు ఫ్లవర్ ఇది ఉంటుందా కింద పాటు, అది తీసుకొని కొట్టిండ్రు. ఇది పూలకుండి పూలకుండి మన మీరు ఎంతమంది ఉన్నారు? ఆపే మనం 10-15 మెంబర్స్ అంతే. మనకు అది తెలియదు కదా బ్రో. మనకు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మిగతా ఎవరు ఉన్నారు కానీ ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఫస్టే చెప్పిండ్రు ఎవరికి ఏం అన్నకు అంతే. దెబ్బ తగిలినా మీకు? ఏం తగలేదు. ఒకటి మాత్రం మీద పడి గుడ్లు టమాటాలు కూడా అన్ని ఇక్కడ చూడు ఇంటి పైన ఎవరెవరి మీద కింద పడ్డాయేమో అంతే. ఇంకెవరికన్నా ఆయన ఏం జరగదు. కౌశిక్ రెడ్డి గారికి ఏమన్నా అలిగినాయి? బాటిల్ కూడా ఇస్తారు అట్లా అంటే ఏమైనా తాగొచ్చు, మనం చూడలేదు అంతే. బయటనే ఉన్నా? బయటనే. ఎంతసేపు ఉన్నారు మొత్తం? అంటే గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ గేట్ వరకు రావడం ఒక ఎత్తు అయితే డైరెక్ట్ ఇంటి దగ్గరికి రావాలి. ఇంటి దగ్గర డైరెక్ట్ ఇంటికి అనుకోరు. ఇక్కడ దాకా వచ్చిండంటే ఇంటికి కదా మరి. ఇక్కడ దాకా వచ్చిండు ఇక్కడ. ఎంతసేపు ఉన్నారు మొత్తం వాళ్ళు? ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అనుకోరు. ఓన్లీ కార్యకర్తలు వచ్చారా? ఎమ్మెల్యే కూడా వచ్చారా? ఎమ్మెల్యే వచ్చిండంట కానీ బయట ఉన్నాడేమో. రాలేదు, ఇంటి దగ్గర రాలేదు. గేట్ దగ్గర ఏమంటున్నారు వాళ్ళు? ఇక్కడికి వచ్చి నినాదాలు ఏం చేస్తున్నారు? అదే తిడుతున్నారు సార్కి, అదే ఇది చేస్తున్నారు. గుడ్లు ఈ చెట్టు పాటు అవన్నీ తీసి కొట్టిండ్రు అంతే. అదే పరిస్థితి మొత్తానికి. ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన కూడా దాడికి పాల్పడ్డారంటే కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటే కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన పైన పూలకిండు పడి ఆ షర్ట్ అంతా కూడా మొత్తం బాడీ పైన కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కొంత ఇంటర్వ్యూలో కూడా చిన్న కుండి మీద పడి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.